గ్లోబల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వాళ్ళు అకాడమీ ఏర్పాటు చేశారు, స్థాపించారు. ఆ అకాడమీలో భాగంగా వాళ్ళకి ఈ జ్యువెలరీకి సంబంధించిన అనేక కోర్సులు కూడా అందిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ కోర్సెస్లో ఏమేమి ఉంటాయి, సో కొత్త రకమైన ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కూడా ఏం నేర్చుకోవచ్చు ఒకసారి మనం తెలుసుకుందాము. హాయ్. హాయ్ అండి, నా పేరు శ్రీజ. ఓకే. సో ఇప్పుడు మీ అకాడమీలో పర్టికులర్గా మోస్ట్లీ మనం ఏవైనా సరే ఐఐటి నీట్ జనరల్ ఎడ్యుకేషన్ చూస్తుంటాం. ఇటువంటి అకాడమీలో పబ్లిక్ కానీ మన ఫర్దర్ స్టూడెంట్స్ ఎవరెవరు ఏమేమి నేర్చుకోవచ్చు? ఇక్కడ ఎవరైనా 10th 12th పాస్ అయినా, డిగ్రీ అయినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇక్కడ జెమాలజీ గురించి నేర్చుకోవచ్చు. అండ్ మేము ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే మాన్యువల్ డిజైనింగ్, డైమండ్స్ గ్రేడింగ్, డైమండ్ అసార్టింగ్, అండ్ మేము ఇంకా బిజినెస్ రంగంలో దిగాలనుకున్న వాళ్ళ సేల్స్ అండ్ మార్కెటింగ్ రోల్ గురించి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇక్కడ. ఏ రంగంలో వాళ్ళ 10th చదివిన వాళ్ళైనా, 12th పాస్ అయినా ఎవరైనా ఇక్కడ నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోనే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది. వేరే ప్లేసెస్లో ఉన్నాయి కానీ హైదరాబాద్లో ఎక్కడ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. సో మీ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఇన్ఛార్జ్కి ఈ థాట్ హైదరాబాద్లో పెట్టాలని ఎందుకు వచ్చింది? అంటే ఇంతకుముందు కూడా ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఉన్నాయా ఈ పర్టికులర్ జ్యువెలరీకి సంబంధించి? మా డైరెక్టర్ అనూప్ సార్ తను జెమాలజీ చేశాడు యుఎస్లో. సో మా మేడంకి చాలా ఇంట్రెస్ట్ అనమాట దీంట్లో. వాళ్ళు ఇది జెమాలజీ గురించి కోర్స్ గురించి చెప్పాలని, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి కోర్స్ స్టార్ట్ చేశారు. ఓకే. సో ఈ కోర్స్లో మెయిన్గా ఏమేమి నేర్చుకోవచ్చు అన్నారు కదా, వీళ్ళు ఎవరికైనా సరే ఏజ్ లిమిట్స్ ఉంటాయా? అంటే 12th పాస్ అన్నారు, సో 12th పాస్ అన్నాక ఆబ్వియస్లీ ఇంకే కోర్స్ అదర్ ఎడ్యుకేషన్ చేసినా కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని అర్థమైంది. ఇంకా మీన్ ఏజ్ లిమిట్స్ ఏమన్నా ఉంటాయా? అండ్ ఇది నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. ఎవరైనా ఏ ఏజ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి దీంట్లో. ఇది నేర్చుకోవడం వల్ల మీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఏమన్నా ప్లేస్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అవునండి, మాకే ఇక్కడ బిజినెస్ ఉంది కాబట్టి మేము ప్లేస్మెంట్స్లో మేమైనా తీసుకుంటాము. బయటికి వెళ్ళినా కూడా వాళ్ళకి అట్లీస్ట్ 6 to 8 lakh ప్యాకేజ్ ఉంటుంది పక్కా. ఓకే. యాక్చువల్లీ ఇది వచ్చేసి ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్. దీనిని మనం డైమండ్స్ అండ్ కలర్ స్టోన్, జెమ్ స్టోన్స్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము స్టోన్లో ఉన్న చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ కానీ, మైక్రో డ్యామేజెస్ కానీ, లైక్ బ్లెమిషెస్ అండ్ ఇన్క్లూజన్స్, అది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. మన ఇప్పుడు ఇది ఉన్న జనరేషన్లో ఇది లేటెస్ట్ వర్షన్. సో దీనివల్ల మనకు ప్రతి ఒక్క స్టోన్ని టెస్ట్ చేయవచ్చు సింపుల్గా. సో ఇలా మనం ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తే మనం ఈ డిస్ప్లే పైన కూడా చూడొచ్చు ఎలా ఉంది, సో ఎక్కడెక్కడ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని గ్లిచెస్ కానీ, కొన్ని బ్లర్ లెక్క ఏరియాస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ మెషిన్ ద్వారా మనకి ఫేక్ అది రియల్ డైమండ్ అని కూడా తెలిసిపోతుంది. ఎస్ మెయిన్ థింగ్ వచ్చేసి, సో అందులో ఉన్న కట్స్, ఆ స్టోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అందులో ఎన్ని కట్స్ ఉన్నాయి, సో ఎంత వాల్యుబుల్, అలా కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ని డ్యామేజెస్ ఉన్నాయి కూడా తెలుసుకోవచ్చు. సో మనం డైరెక్ట్లీ చూస్తే ఆ స్టోన్లో ఏం డిఫెక్ట్ ఉందో అర్థం కాదు. సో మనం ఈ మైక్రోస్కోప్ యూజ్ చేసి అక్కడ ప్లేస్ చేసినట్టయితే అందులోని యొక్క డిఫెక్ట్స్ అన్నీ మనం దాని స్పెషాలిటీ, దాని క్వాలిటీ ఎంత రిచ్ ఉందా అనేది కూడా మనకు తెలుసు. ఎస్ పక్కా. ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్తో కాకుండా చాలామందికి క్రియేటివిటీ స్కిల్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళందరికీ పర్టికులర్గా ఈ జ్యువెలరీ, ఈ గార్మెంట్స్కి సంబంధించినటువంటి స్కిల్స్ చూపించుకోవడానికి, వాటిని ఇంకా టెక్నికల్గా ట్రైన్ అప్ అవ్వాలంటే ఇటువంటి గ్లోబల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షాప్స్ వాళ్ళ తరపున వాళ్ళ యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకుంటే టెక్నికల్ ఎక్విప్మెంట్, హై అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్ మనం ఇప్పటివరకు చూస్తే మన హైదరాబాద్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ద టాప్ మోస్ట్ అని కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో వీళ్ళు స్కిల్స్ ట్రైన్ అప్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇయర్లీ ఒక 6 to 10 lakhs per annum ప్యాకేజ్ ఉండేలాగా కూడా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఇది మెయిన్ పెట్టడానికి పర్పస్ ఏంటి అంటే ఈ వీళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే అనూప్ సార్ అని అంటున్నారో ఆయన ఇంతకుముందు అంటే వాళ్ళ హెరిడిటరీ పరంగా
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా 200 ఇయర్స్ నుంచి దాదాపు అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ జెల్స్ ఈ జమ్స్ ఈ పర్ల్స్ కానీ ఈ డైమండ్స్ వీటన్నిటి మీద చాలా స్టడీ చేశారు, వాటన్నిటి మీద ఆసక్తి. అవన్నీ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎందుకు పెట్టకూడదు, వీటిపైన ఎందుకు ఇంకెక్కువ అవేర్నెస్ తీసుకురావద్దు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒక టాప్ అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.